వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారనేది మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా? సో, మనం ఆల్రెడీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఓబీసీ4లో క్రియేట్ చేసాం. ఓకే. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఓబీసీ4లో క్రియేట్ చేసాం. ఏంటి మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? జేకేఎఫ్ఏ. ఓకే. సో, ఏదైతే డిఫాల్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉందో, ఏదైతే డిఫాల్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉందంటే 0001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని మనం కాపీ చేసి రీనేమ్ చేసాం. ఓకే. సో, రీనేమ్ ఏంటి? జేకేఎఫ్ఏ అనేసి రీనేమ్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఓకే. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో, ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌లో డిఫరెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే. డిఫరెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. G001 జనరల్ టెక్స్ట్, G003 మెటీరియల్ కన్జంప్షన్ అకౌంట్స్, G004 కాస్ట్ అకౌంట్స్. సో, ఇలా ఒక్కొక్క గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసాం. సో, ఈ గ్రూప్ పర్పస్ ఏమంటే మనం ఎఫ్ఎస్00లో జీఎల్స్ క్రియేట్ చేస్తాం కదా! సో, ఎఫ్ఎస్00లో జీఎల్స్ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అనేది ఒక జీఎల్ 4,40,000 అనేది జీఎల్. సో, ఇది జీఎల్ అకౌంట్ టైప్ ఏంటి? ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ. ఓకే. సో, అకౌంట్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనుకున్నాం. సో, ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్‌లో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది మనం అసైన్ చేస్తాం. ఓకే. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్‌లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది అసైన్ చేస్తాం. సో, దేని బేస్ మీద అసైన్ చేస్తాం? ఏదైతే మనకు జీఎల్ ఉందో, ఈ జీఎల్ యొక్క నేచర్ ఏంటి? జీఎల్ యొక్క నేచర్ ఏంటి? ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ. అంటే రిలేటింగ్ టు కాస్ట్ అకౌంట్స్. సో, ఈ జీఎల్ కాస్ట్ అకౌంట్ రిలేటెడ్ కాబట్టి సో, G004 అనేది కాస్ట్ అకౌంట్స్ అనే జీఎల్ అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని మనం అసైన్ చేసాం. ఒకవేళ బ్యాంకింగ్ చేయాలనుకోండి. క్యాష్ అండ్ బ్యాంక్. సో, ఐబీసీసీ మెయిన్ బ్యాంక్ అనుకోండి. మనం ఏం చేస్తామంటే G001 కాదు యాక్చువల్‌గా. ఓకేనా? సో, మనం ఇక్కడ మన క్లాస్ పర్పస్‌లో G001 ఇచ్చాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఆటోమేటిక్‌గా చేంజ్ చేస్తుంటారు. ఆ ఫీల్డ్స్ అనేటివి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేటివి చేంజ్ చేస్తుంటారు కాబట్టి, మనం G001 అనేది ఆల్ టైప్స్‌కి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి G001 అనేది మనం ఇచ్చాం. సో, జనరల్‌గా బ్యాంక్ అకౌంట్స్‌కి ఏంటి? G005. ఓకే. G005 ఎందుకు G005 బ్యాంక్ అకౌంట్స్ కంటే ఆబ్లిగేటరీ వాల్యూ డేట్. సో, ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే దాని యొక్క వాల్యూ డేట్ మెన్షన్ చేయడం అనేది కంపల్సరీ. ఓకేనా? అందుకని. సో, ఇక్కడ ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్ బట్టి ఒక్కొక్క ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉంటాయి. సో, అలా G001 జనరల్ టెక్స్ట్, G004 కాస్ట్ అకౌంట్స్. ఓకేనా? సో, G006 మెటీరియల్ అకౌంట్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్. ఓకే. G008 క్లియరింగ్ అకౌంట్స్. ఇంకా రీకన్సిలేషన్ అకౌంట్స్ అయితే జీ G067. ఓకే. G067 రీకన్సిలేషన్ అకౌంట్స్. సో, ఇలా ఒక్కొక్క ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీఎల్ క్రియేట్ చేసేటప్పుడు G001 ఇచ్చాను నేను. సో, G001 ఇచ్చాను. సో, G001 డబుల్ క్లిక్. సో, ఇక్కడ ఇంటర్నల్‌గా జనరల్ డేటా, అడిషనల్ అకౌంట్ అసైన్‌మెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. సో, ఈ G001కి సంబంధించి డిఫరెంట్ ఫీల్డ్ గ్రూప్స్ ఇవి. ఓకేనా? డిఫరెంట్ ఫీల్డ్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్ అకౌంట్ అసైన్‌మెంట్స్ ఓపెన్ చేశాను. సో, అడిషనల్ అకౌంట్ అసైన్‌మెంట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ సప్రెస్, రిక్వైర్డ్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ. ఓకే. ఇలా 3 ఉంటాయి. సో, ఇక్కడ మనకి కాస్ట్ సెంటర్, G001లో కాస్ట్ సెంటర్ సప్రెస్ చేసామనుకోండి, కాస్ట్ సెంటర్ అనేది మనకి కనిపించదు. సో, ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. ఎక్కడంటే ఎంట్రీ పోస్టింగ్ FB50. ఎంట్రీ పోస్టింగ్‌లో FB50. ఓకే. ఇంకోటేంటి F-02. ఓకే. అదేవిధంగా వెండర్ పోస్టింగ్ అయితే FB60. ఓకే. సో, ఈ విధంగా ఎప్పుడైతే మనం ఎంట్రీ పోస్ట్ చేస్తామో ఇక్కడ
ఈ ఫీల్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు మనకవి సప్రెస్సా? లేకపోతే ఆప్షనల్లా? ఓకేనా? లేకపోతే రిక్వైర్డ్ ఎంట్రీనా? అనేది మనకి అక్కడ చూపిస్తాయి. సో, ఇక్కడ ఎంట్రీలో చూపించేది దేని బేస్ మీద అంటే జీఎల్ క్రియేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అయితే అసైన్ చేస్తామో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని బట్టి ఇక్కడ ఓబీసీ4లోని ఈ యొక్క ఫీల్డ్స్ సప్రెస్ ఆర్ రిక్వైర్డ్ క్వాంటిటీ, ఆప్షనల్ ఎంట్రీ అనే దాని మీద ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? సో, ఇది ఓబీసీ4 కాన్సెప్ట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఓబీసీ4 అసైన్ చేయాలంటే మన కంపెనీ కోడ్‌కి ఓబీసీ5 కోడ్. ఓకే. సో, ఇట్ డిఫైన్స్ హౌ డేటా ఈజ్ ఎంటర్డ్ డ్యూరింగ్ ట్రాన్సాక్షన్. సో, ఎఫ్బీ50లో గాని, ఎఫ్బీ60లో గాని అంటే ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు. కస్టమర్ అయితే ఎఫ్బీ70 అలా. ఓకేనా? సో, ఇక్కడ సప్రెస్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ అనేది కనిపించదు. ఓకేనా? ఆ ఫీల్డ్ అనేది కనిపించదు. సో, G001 ఇచ్చి కాస్ట్ సెంటర్ సప్రెస్ చేసామనుకోండి. సో, ఈ ఫీల్డ్ అనేది కనిపించదు. మనం ఎంటర్ చేయలేం. కనిపించదసల సప్రెస్. రిక్వైర్డ్ ఎంట్రీ. రిక్వైర్డ్ ఎంట్రీ అంటే ఏంటి? సో, కంపల్సరీగా ఈ ఫీల్డ్ అనేది ఇవ్వకుంటే ఎర్రర్ వస్తుంది. మనం ఆల్రెడీ చూసాం కదా! ఎక్స్‌పెన్స్ అకౌంట్స్ మనం ఇచ్చామంటే ఎక్స్‌పెన్స్ అకౌంట్ మనం ఎక్స్‌పెన్స్ చేయాలి. కమిషన్ పెయిడ్ ఇచ్చామంటే కంపల్సరీగా కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయాలి. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు చూసాం. ఎంట్రీ పోస్ట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో, కమిషన్ పెయిడ్. కమిషన్ పెయిడ్ అనేది కాస్టింగ్ రిలేటెడ్. మనం ఏ జీఎల్ అసైన్ చేసాం? ఇది ఏ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అసైన్ చేసాం? G004. సో, ఓబీసీ4కెళ్ళండి. సో, ఓబీసీ ఈక్వల్ టు డబుల్ క్లిక్ అడిషనల్ అకౌంట్ అసైన్‌మెంట్స్. ఓకే. సో, ఇక్కడ కాస్ట్‌కి కాస్ట్ సెంటర్ అనేది సప్రెస్ కాదు. ఒక నిమిషం. ఇది రిక్వైర్డ్ ఎంట్రీ. ఓకేనా? ఆహ్, నో. ఓకే. జేకేఎఫ్ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. సో, మనం G004 కదా ఇచ్చింది ఇక్కడ. కమిషన్ పెయిడ్‌కి అడిషనల్ అకౌంట్ అసైన్‌మెంట్స్. సో, ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీ. సో, కాస్ట్ సెంటర్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీ. వితౌట్ కాస్ట్ సెంటర్ మనం సేవ్ చేయలేనట్టు పెడతాం. సో, ఇప్పుడు ఇది ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కాస్ట్ సెంటర్ ఇవ్వకుండా మనం పోస్ట్ చేయాలనుకుంటే ఎర్రర్ చూపిస్తుంది. అది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ యొక్క పర్పస్. ఓకే. సో, ఇక్కడ సప్రెస్, రిక్వైర్డ్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ. సో, డిస్‌ప్లే అని కూడా ఉండొచ్చు. నెక్స్ట్ సప్రెస్ అంటే ఏంటి? హిడెన్ కంప్లీట్‌లీ. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు అంటే ఎఫ్బీ50 గాని, ఎఫ్బీ60 గాని, ఎఫ్బీ70 గాని అది ఆ ఫీల్డ్ అనేది హిడెన్ అయిపోతుంది. నెక్స్ట్ రిక్వైర్డ్. ద యూజర్ మస్ట్ ఎంటర్ డేటా టు సేవ్. సో, ఈ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేం. ఆప్షనల్ ఎంటర్ చేసినా, ఎంటర్ చేయకపోయినా అది ఇర్రెలెవెంట్. బ్లాంక్‌గా యూజ్ చేయొచ్చు. డిస్‌ప్లే అంటే అది గ్రేడ్ అవుట్ అవుతుంది. అంటే ఏంటి? సో, మనం ఆప్షన్‌ని ఎంటర్ చేయలేం, ఎడిట్ చేయలేం. సో, అది గ్రేడ్ అవుట్. ఓకే. అది డిస్‌ప్లే ఓన్లీ. నెక్స్ట్ ఇంకా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటే ఓబీసీ4 చూసాం కదా! జనరల్ ఫీల్డ్ స్టేటస్ ఏంటి? G001. కాస్ట్ అకౌంట్స్‌కి G004. బ్యాంక్ అకౌంట్స్‌కి G005. ఎందుకంటే సో, బ్యాంక్ అకౌంట్స్‌లో వాల్యూ డేట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? వాల్యూ డేట్ మ్యాండేటరీ కాబట్టి మనం ఏం చేస్తాం? వాల్యూ డేట్‌ని రిక్వైర్డ్ అనే ఫీల్డ్‌ని ఎనేబుల్ చేస్తాం. కాస్ట్ అకౌంట్స్‌లో కాస్ట్ అకౌంట్స్ మ్యాండేటరీ. ఓకేనా? అసెట్ నంబరు అవసరం ఉండదు మనకి. కాస్ట్ అకౌంట్స్‌లో అసెట్ నంబర్ అనేది అవసరం ఉండదు. సో, ఆ ఫీల్డ్‌ని ఏం చేస్తాం మనం? సెపరేట్ చేసేస్తాం. కనిపించాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ G001లో ఇలా ఫీల్డ్‌ని యాక్టివేట్ చేస్తాం. ఓకేనా? వై ఇట్ మ్యాటర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. G001లో
సో, కంట్రోలింగ్ కోసం కాస్ట్ సెంటర్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ కాస్ట్ సెంటర్ మనం ఇవ్వకపోయామనుకోండి ఎక్స్‌పెన్స్ అకౌంట్స్‌కి. సో, ఇప్పుడేంటంటే కంట్రోలింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, జనరల్ గ్రూప్ GW ఫర్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ ద అకౌంటెంట్ మైట్ ఫర్గెట్ టు ఎంటర్ ఏ కాస్ట్ సెంటర్ కాజింగ్ యువర్ కంట్రోలింగ్ రిపోర్ట్స్ టు బి ఎంప్టీ. ఓకే. కాస్ట్ సెంటర్ ఇవ్వకపోతే కాస్ట్ సెంటర్ రిపోర్ట్స్‌లోకి ప్రాపర్‌గా పోస్ట్ అవ్వవు ఎంట్రీస్. ఓకేనా? అందుకని కా ఎక్స్‌పెన్సెస్ అకౌంట్స్ ఇచ్చేటప్పుడు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ GW04 పెడితే కంపల్సరీగా ఎండ్ యూజర్ అనేవాడు కాస్ట్ సెంటర్ అనేది కంపల్సరీ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అవుతుంది. ఎంట్రీ చేస్తే ఎఫ్ఐ నుంచి సీఓకి పోస్ట్ అవుతాయి. ఓకేనా? ఇంకా అసైన్ ఫీల్డ్ స్టేటస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ఓబీసీ5 ఆల్రెడీ మనం చూసాం కదా! సో, మన కంపెనీ కోడ్ జస్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ చేయడం. నెక్స్ట్ రియల్ టైమ్ అప్లికేషన్. సో, ఇంకా రియల్ టైమ్ అప్లికేషన్ అంటే ఇంకా సేమ్ అంతే. మనం జేకేఎఫ్ఎస్‌ని అప్లై చేస్తున్నాం కదా! జేకే10లో. సో, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఒకే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే క్లయింట్ లెవెల్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది క్లయింట్ లెవెల్. సో, మెనీ కంపెనీ కోడ్స్ ఉన్నాయనుకో జేకేఎఫ్ ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటి? అది సేమ్ ప్యాటర్న్స్‌ని ఫాలో అవ్వాలి. ఓకే. సో, సేమ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నల్ లాజిక్ ఏంటి? జీఎల్ మాస్టర్. జీఎల్ మాస్టర్స్‌లో ఫీల్డ్స్‌ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని అసైన్ చేస్తాం. సో, అది చెక్స్ ది వేరియంట్ అసైన్ టు ద కంపెనీ కోడ్. సో, మనం ఆ వేరియంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌ని కంపెనీ కోడ్‌కి అసైన్ చేస్తాం. కంపెనీ కోడ్‌కి అసైన్ చేసినప్పుడు ఆ ఫీల్డ్‌ని షో చేయాలా? హైడ్ చేయాలనేది అకార్డింగ్‌లీ జరుగుతుంది. ఓకేనా? అది మొత్తం మీద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ టైమ్ ఒక సొల్యూషన్ ప్రాబ్లమ్ ఇచ్చాడు. అంటే టికెట్. అకౌంటెంట్ ఈస్ ట్రైయింగ్ టు పోస్ట్ ఏ ట్రావెల్ ఎక్స్‌పెన్స్ ఇన్ జేకే10. ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దే కెనాట్ సీ ది ప్రాఫిట్ సెంటర్ ఫీల్డ్ ఆన్ ద స్క్రీన్. సో, ప్రాఫిట్ సెంటర్ ఫీల్డ్ అనేది కనిపించడం లేదు. అంటే ఏమని? సప్రెస్ చేశారని. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం ఇమ్మీడియేట్‌గా ఎఫ్ఎస్00లోకెళ్ళి ఎఫ్ఎస్00కెళ్ళి ఏదైతే జీఎల్ మనం పోస్ట్ చేస్తున్నామో ఆ జీఎల్‌లో క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్‌లోకెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏది అసైన్ చేస్తున్నామో చెక్ చేస్తాం. ఓకేనా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏది అసైన్ చేస్తున్నామో చెక్ చేస్తాం. సో, ఇక్కడ కూడా డబుల్ క్లిక్ ఇవ్వచ్చు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌లో డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ తీసుకెళ్తుంది. ఓకేనా? సో, కానీ ఇక్కడ మనం ఎడిట్ చేయలేం. ఓకే. సో, ఇక్కడ మనం చెక్ చేయాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్00లో కూడా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, కాస్ట్ సెంటర్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీ ఉందా లేదా అనేసి మనం చెక్ చేసుకుంటాం అక్కడ. అనేది మనకి సొల్యూషన్. ఓకే. చేంజ్ ప్రాఫిట్ సెంటర్ ఫ్రమ్ సప్రెస్ టు ఆప్షనల్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. సో, ఇది అల్టిమేట్‌గా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓబీసీ4 డిఫైన్ చేయడానికి అసైన్ ఓబీసీ5. సో, అప్లై చేసేది ఎక్కడంటే ఎఫ్ఎస్00. ఓకేనా?